హాయ్ అండి, మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, కానీ చేసుకోవడానికి చాలా బద్ధకం అనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా, అందుకే ఎక్కువగా చేసుకోబుద్ధి కాదు. వంకాయలు కనిపిస్తే కట్ చేసేసి టమాటా వేసేసి వండేస్తాను, కానీ గుత్తి వంకాయ కర్రీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఎప్పుడూ వెనకడుగు వేసేస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు బాగా ఖాళీగా ఉండేటప్పుడు, బాగా తినాలనే కోరిక ఉండేటప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. అయితే నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ నేను ఎలా చేశానో చూపిస్తున్నాను కదా, మరి మీరు ఈ స్టైల్లోనే చేసుకుంటారా లేదా వేరే స్టైల్లో చేసుకుంటారా కామెంట్ చేయండి. అందరూ అయితే గుత్తి వంకాయని 4 పలకల్లాగా కట్ చేసేసి మసాలా అంతా కూడా ఈ మధ్యలో అంటించేసి ఫ్రై చేసి గుత్తి వంకాయ చేస్తారు. నేనైతే వంకాయలకే అసలు మసాలా అంటించకుండా వంకాయలు కట్ చేసేసి మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత గ్రేవీలాగా చేసేసి అందులోని వంకాయలను వేసి ఉడికించేసాను. మసాలాని మధ్యలో మనం పెట్టినా కానీ గ్రేవీలోనే కలిసిపోతుంది. మరెందుకు ఇలా చేశాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.